అందరికీ నమస్కారం అండి. ఈఎంఐ కట్టలేకపోతే మనం ఏం చేయాలి? సహజంగా మనం బ్యాంకు రికవరీ ఏజెంట్స్ దగ్గర చూస్తూ ఉంటాం. అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మనం ఏదైనా బ్యాంకులో లోన్ తెచ్చుకున్నా, లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ ఫైనాన్స్‌లో లోన్ తెచ్చుకున్నా కూడా రికవరీ ఏజెంట్స్ అనేవాళ్ళు వచ్చి మనల్ని అనేక రకాలైన ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. అంటే శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఇబ్బంది చేస్తూ ఉంటే మనం సహజంగా చూస్తున్నాం. ఇవాళ సోషల్ మీడియాలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే మనీ రికవరీ ఏజెంట్స్ ఉన్నారో వారు వచ్చి సామరస్యంగా అడగాలి కానీ వారిని బెదిరించడం కానీ, లేకపోతే నైబర్స్ దగ్గర మరి రకరకాలైన ధోరణులతో బెదిరింపుతో కానీ, లేకపోతే వాళ్ళని అనేక రకాల ఇబ్బందులకి మానసిక అవమానాలకు గురి చేసి అడగడం కానీ ఇలా చేయకూడదన్నమాట. ఇలా చేయడం మూలంగా ఐపీసీ సెక్షన్ 503, 506 ప్రకారంగా మరి వారి మీద పోలీస్ కంప్లైంట్ అనేది కూడా ఇవ్వవచ్చు. అంతేకాకుండా అలా చేయడం మూలంగా వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష, మరి జరిమానా కూడా విధించబడుతుంది. మిత్రులారా, ఎవరు కూడా మరి మనీ రికవరీ ఏజెంట్స్ ఎవరైనా వస్తే వారికి సామరస్యంగా సమాధానం చెప్పండి. అంతేగాని వారు పెట్టే ఇబ్బందులకి గురి చేసి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి మనం ఆత్మహత్యలు చేసుకోవడం అనే దాన్ని ఆపివేయాలి. తస్మాత్ జాగ్రత్త.